మార్కెటింగ్ లో ఫస్ట్ రూల్ ఏంటంటే జనాలందరూ ఒకటే స్టేజ్ లో ఉండరు. కొంతమంది ఇప్పుడే కొనాలనుకుంటారు, కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది అసలు పట్టించుకోరు. వీళ్ళని మనం ఏమంటామంటే ప్రయారిటీ 0, ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 ఆడియన్స్ లా మనం డివైడ్ చేస్తాం 3 కేటగిరీస్ గా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక డెంటల్ క్లినిక్ కి యాడ్ రన్ చేస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ 0 ఆడియన్స్ గురించి ఆలోచిద్దాం. వీళ్ళు ఏంటంటే హై ప్రయారిటీ అన్నమాట. అంటే వీళ్ళు రెడీ టు బై అనే మైండ్ సెట్ తో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న ఈ డెంటల్ ఏంటంటే ఈ ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదో పన్ను నొప్పి ఉంటాం, ఏదో ఇష్యూ ఉంది టీత్కి, అర్జెంట్గా డెంటల్ క్లినిక్ సర్వీస్ కావాలి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఏది నేర్పించక్కర్లా, ఆటోమేటిక్గా వీళ్ళకి రిలీఫ్ కావాలి అనే మైండ్ సెట్తో ఉంటారు. వీళ్ళు ఏం సెట్ చేస్తారు? ఎమర్జెన్సీ డెంటిస్ట్, బుక్ డెంటిస్ట్ అపాయింట్మెంట్, ఇలాంటివి సెట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా గూగుల్లో సెర్చ్ చేస్తే మన యాడ్ డిస్ప్లే అవుతుంది. ఇలాంటి వాళ్ళు స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కీవర్డ్స్ అనేవి మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి ప్రయారిటీ 0లో ఉన్న ఆడియన్స్కి మన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి యాడ్ చూపించాలి? బుక్ ఎవర్ అపాయింట్మెంట్ నౌ, గెట్ ఎవర్ పెయిన్ రిలీఫ్ రైట్ నౌ, ఇలాంటి మనం చూపించడం వల్ల ఏంటంటే వాడు కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఆడియన్స్ మనం టార్గెట్ చేస్తాము. కంటెంట్ కూడా దానికి రిలవెంట్ గానే ఉండాలి. వీళ్ళని ప్రయారిటీ 0 ఆడియన్స్ అంటారు. వీళ్ళే మనకి డైరెక్ట్ రెవెన్యూ తీసుకొస్తారు. నెక్స్ట్ P1 ఆడియన్స్ ఏంటంటే వామ్ ఆడియన్స్ అని అంటాం. P0 వచ్చేసరికి హాట్ ఆడియన్స్. సో వామ్ ఆడియన్స్ P1 ప్రయారిటీ 1 ఆడియన్స్ ఎలా మైండ్ సెట్ ఉంటుందంటే వీళ్ళకి ఏ పెయిన్ ఉండదు, కానీ డెంటల్ ఒక ఇంపార్టెన్స్ తెలుసు. సో వీళ్ళంటి వాళ్ళు ఏం సెట్ చేస్తారు గూగుల్లో? టీత్ క్లీనింగ్ బెనిఫిట్స్, టీత్ వైట్నింగ్ కాస్ట్. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మేబీ ఐ షుడ్ డూ ఇట్. ఇలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ వీడియోస్ యాడ్స్ కావాలి, లైక్ బిఫోర్ ఆఫ్టర్ రివ్యూ, ఒక ట్రస్ట్ బిల్డ్ చేసే యాడ్స్ కావాలన్నమాట. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కన్వర్ట్ కాకపోయినా తర్వాత కన్వర్ట్ అవుతారు. నెక్స్ట్ P2 ఆడియన్స్, ప్రయారిటీ 2. వీళ్ళు అసలు రెడీ కాదు, వీళ్ళకి మనం కోల్డ్ ఆడియన్స్ అంటాం. నో పెయిన్ నో ప్లాన్, జస్ట్ వీళ్ళు స్క్రోలర్స్ అన్నమాట. సో దే వాచ్ హౌ టు బ్రష్ ప్రాపర్లీ, 5 టిప్స్ ఫర్ వైట్ టీత్, సమ్ ర్యాండమ్ హెల్త్ రీల్స్ అనేవి చూస్తూ ఉంటారు. వీళ్ళకి కంటెంట్ నచ్చుతుంది, కానీ అపాయింట్మెంట్ మాత్రం బుక్ చేసుకోరు. మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ 3 మైండ్ సెట్, ఒక పీపుల్ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారు, వాట్ యూ షుడ్ డూ అనేది నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఇదే ఎగ్జాంపుల్తో మెన్షన్ చేస్తాను, చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత మీకు ఇది బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మీరు పీపుల్కి రీచ్ అవ్వడం, కానీ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో ఏంటంటే ప్రయారిటీ 0 ఈ కేటగిరీ ఉన్నారు కదా, ఈ కేటగిరీ పీపుల్కి మీ యాడ్ కనిపిస్తేనే మీరు రిటర్న్స్ తీసుకురాగలుగుతారు. సో మీరు యాడ్ రన్ చేయాలనుకుంటే కనుక వ్యూస్ కోసం అయితే ప్రయారిటీ 2 ఆడియన్స్ని టార్గెట్ చేయొచ్చు. ఎంగేజ్మెంట్ కోసం ఏదైనా లీడ్ ఫామ్ ఫిల్ చేయాలన్నా, ఒక చిన్న ఎంగేజ్మెంట్ యాక్టివిటీ జరగాలన్నా ప్రయారిటీ 1 ఆడియన్స్ని టార్గెట్ చేయాలి. అదే మీకు కనుక రెవెన్యూ కావాలి, రిజల్ట్ కావాలి అనుకుంటే కనుక P0 ఆడియన్స్ని టార్గెట్ చేయాలి. మోస్ట్లీ బిజినెసెస్ ఎందుకు మనీ లాస్ అవుతాయి తెలుసా? వాళ్ళు టార్గెట్ చేస్తుంది ఏంటంటే ఇంట్రెస్ట్ ఇన్ హెల్త్ మీద టార్గెట్ చేస్తారు. అంటే ఆడియన్స్ ఎవరు? P2 ఆడియన్స్ని టార్గెట్ చేస్తారు. సో P2 ఆడియన్స్ని టార్గెట్ చేసి మీకు అపాయింట్మెంట్స్ కావాలి, ఎవరు బుక్ చేసుకోవట్లేదు అంటే ఎందుకు వస్తే రారు. సో P0 ఆడియన్స్ మీరు టార్గెట్ చేస్తే మీ యొక్క సేల్ అనేది అవుతుంది, P2 కాదు. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ఫైండ్ P0, నాట్ ఎవ్రీ వన్.